నెల్లూరు జిల్లాలోని మూలపేటలో స్వయంభుగా వెలిసిన శ్రీ మూలస్థానేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆలయంలో శివునికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు ఆలయం చేరుకుని దీపాలు వెలిగించి ఆ పరమశివునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం కార్యనిర్వహణాధికారి ఆర్యభూమి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమారుడు శుభకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి 1001 లీటర్ల పాలాభిషేకం జరిగిందన్నారు. మంత్రి నారాయణ సహకారంతో అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. నగరంలో స్వయంభుగా వేంచేస్తున్న అతి పురాతనమైన శైవక్షేత్రమైన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ మాఘమాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ మహాశివరాత్రి పర్వదినమున రాత్రి నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అభిషేక ప్రియుడైన మూలస్థానేశ్వరుడికి 1008 లీటర్లతో మనకి పాలాభిషేకంతో మొదలయ్యి ఉదయం వేకువజామున 5 గంటల వరకు పాలాభిషేకాలు జరిగినాయి. తదుపరి ఈరోజు సాయంత్రము స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లింగోద్భావ కాలాభిషేకము 8 గంటల సమయంలో ప్రారంభమయ్యి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రపారాయణంతో మొదలయ్యి 11:30 నుండి 12 గంటల సమయంలో స్వామివారికి విశేష హారతులు మరియు